వార్తలు వాస్తవాల్లో మనతో ఉన్నారు రాజకీయ విశ్లేషకులు మొహమ్మద్ జమీలుద్దీన్ గారు. గుడ్ మార్నింగ్ అండి. ఇక బీసీ బిల్లుకు నిన్న బీఆర్ఎస్ జైకొట్టింది. రెండు బిల్లులు ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఒకటి విద్యా ఉద్యోగాలకు సంబంధించి రిజర్వేషన్, ఒకటి తర్వాత స్థానిక సంస్థల్లో 42% కోటాకు సంబంధించి ఈ రెండు బిల్లులకు కూడా అసెంబ్లీ ఆమోదం తెలిపింది. దాంట్లో బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి కూడా బీసీల పక్షాన ఎట్లా అయితే గొంతెత్తుందో సో అదే ఒరవడిని కొనసాగించే విధంగా బీసీల పక్షాన బీఆర్ఎస్ పార్టీ కూడా నిన్న బీసీ బిల్లులకు ఆమోదం తెలిపింది. కేవలం ఇక్కడ సభలో బిల్లులు ఆమోదం చేసుకోవడమే కాదు, చివరి దాకా పార్లమెంట్ దాకా కలిసి వస్తాం. అక్కడ కూడా ఢిల్లీలో అవసరమైతే ఏమైనా దీక్షల సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో దీక్షలు చేసినా కూడా దానికి కూడా సపోర్ట్ చేస్తాం. ఆ బీసీ రిజర్వేషన్ల ఫలితాలు బీసీలకు అందే విధంగా బీఆర్ఎస్ పార్టీ కలిసి వస్తున్నట్టు స్పష్టం చేసింది బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ. రైట్, జమీలుద్దీన్ గారు, సో బీసీలు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు. ప్రభుత్వంగా బీసీలకు ఇచ్చినటువంటి హామీ స్థానిక సంస్థల్లో 42% కోట. సో నిన్న ఒక తొలి అడుగు అయితే పడిందని చెప్పుకోవచ్చు. సో ఫైనల్గా అంటే మొత్తం అన్నది కేంద్రం చేతుల్లో ఉంది. సో ఆ కేంద్రాన్ని ఒప్పించి మెప్పించేటువంటి ప్రయత్నం అదంతా ప్రాపర్గా ఎట్లా జరగాల్సినటువంటి అవసరం ఉంది. వాస్తవంగా మనకు రాజ్యాంగ నిర్మాతలు ఎవరైతే ఉన్నారో వారు ఆర్టికల్ 15 మరియు 16లో ఎస్సీ ఎస్టీలతో పాటు ఎవరైతే ఇతర వెనుకబడిన కులాలు అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉన్నాయో వాళ్ళను వాళ్ళ సామాజిక వెనుకబాటుతనాన్ని వాళ్ళ యొక్క విద్యాపరమైన వెనుకబాటుతనాన్ని గుర్తించి వాళ్ళకు రిజర్వేషన్ కల్పించే అధికారాన్ని రాష్ట్రాలకు ఆ రోజే కట్టుబెట్టారు. అంటే 1950లోనే మనకు రాజ్యాంగం ఆ హక్కు కల్పించినప్పటికీ దేశంలోని ఏ కేంద్ర ప్రభుత్వాలు కానీ ఏ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ అసలు అమలు చేయడానికి పూనుకోలేదు. అంటే మనకు 1979 వరకు అంటే మండల్ కమిషన్ ఏర్పడే వరకు కూడా అప్పటి వరకు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఏనాడు బీసీలపై చిత్తశుద్ధి లేదు. వాళ్ళు ఎలాంటి కమిషన్లు ఏర్పాటు చేయలేదు, ఎక్కడ కూడా రిజర్వేషన్ లేదు. 1979లో ఎప్పుడైతే జనతా పార్టీ గవర్నమెంట్ వచ్చిందో ఆ జనతా పార్టీ గవర్నమెంట్ మండల్ కమిషన్ ఏర్పాటు చేసింది. ఆ మండల్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ను కూడా అమలు చేయడానికి మళ్ళీ పూనుకోలేదు. మళ్ళీ వీపీ సింగ్ గారు వచ్చేసరికి వీపీ సింగ్ గారు ఎప్పుడైతే అధికారంలోకి వచ్చి మండల్ కమిషన్ రిపోర్ట్ను ఆమోదించి మేము చేస్తామనంటే ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఈ మండల్ రిజర్వేషన్లు ఈ మండల్ రికమెండేషన్స్కు వ్యతిరేకంగా కమండల్ను ఎత్తుకొని ఆ రోజు ఈ బాబ్రీ మస్జిద్ ఇష్యూను ముందట పెట్టి అసలు బీపీ సింగ్ గారి ప్రభుత్వాన్ని పడగొట్టడం జరిగింది. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఇటు బీజేపీ ప్రభుత్వం కానీ ఈ రెండు ప్రభుత్వాలు కూడా ఇన్ని సంవత్సరాలు అంటే స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు మనం రాజ్యాంగం ఆమోదించుకొని కూడా 65 సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఈ రోజు వరకు కూడా వాళ్ళు బీసీలకు చిత్తశుద్ధితోని వాళ్ళ సంఖ్యాపరంగా రిజర్వేషన్లు ఇవ్వడానికి వాళ్ళకు మనసు రాక ఇన్ని రోజులు పెండింగ్లో ఉంది. ఎప్పుడైతే 95లో 27% రిజర్వేషన్ ఇస్తూ రాజ్యాంగ సవరణ జరిగిందో ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ దీనిలో ఇంక్లూడ్ అయింది ఎవరు అని అంటే సుప్రీంకోర్టు చాలా కేసెస్లో జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. 50% రిజర్వేషన్లు అనేది దాటద్దన్నది. అంటే ఎస్సీ ఎస్టీలకు వారి జనాభా ప్రకారం రిజర్వేషన్ ఇస్తూ మిగిలిన పర్సెంటేజ్ ఏదైతే ఉందో అది మాత్రమే బీసీలకు ఇవ్వాలి అన్నది క్యాప్ ఏదైతే సుప్రీంకోర్టు పెట్టిందో ఆ సుప్రీంకోర్టుతో ఆ జడ్జిమెంట్ వలన చాలా రాష్ట్రాలు కూడా బీసీలకు రిజర్వేషన్లు పెంచే ప్రయత్నం చేయడం, వాళ్ళు ఏదో ఒక చట్టం పాస్ చేయడం, అది సుప్రీంకోర్టుకు ఎవరో పోవడం, దాంతో కొట్టివేయడం జరుగుతూ ఉన్నది. ఒక తమిళనాడు మినహా ఆ తమిళనాడులో కూడా అప్పుడున్నటువంటి సంకీర్ణ ప్రభుత్వానికి ఒత్తిడి తీసుకొచ్చి ఆ తమిళనాడు ప్రభుత్వం షెడ్యూల్ 9లో ఆ చట్టాన్ని పెట్టుకున్నది. కాబట్టి ఆ షెడ్యూల్ 9ను సమీక్ష చేసే అధికారం సుప్రీంకోర్టుకు లేదు. కాబట్టి అక్కడ తమిళనాడులో మాత్రమే 50% మించిన రిజర్వేషన్ అమలవుతా ఉంది. కాబట్టి ఇప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని మనం ఎట్లాగూ మనకు డౌట్ ఉన్నది. ఆ ప్రభుత్వం అసలు కులగణనకే ఒప్పుకుంటలేదు. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కులగణనకే వ్యతిరేకమనే వాళ్ళు ఇవాళ బీసీలకు వాళ్ళ జనాభా శాతాన్ని బట్టి రిజర్వేషన్లు పెంచాలి అన్న ఏదైతే ఇవాళ బిల్ పాస్ అయిందో 42% వాళ్ళు కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధి అనేది పక్కా అనుమానాస్పదం. కానీ మరి రేవంత్ రెడ్డి గారికి మోడీ గారికి బడే భాయ్ చోటే భాయ్ అనుబంధాన్ని బట్టి ఏమైనా రేవంత్ రెడ్డి గారు ఒప్పించి మరి పాస్ చేయిస్తే చాలా సంతోషం. నిన్న బిల్లు పాస్ అయినందుకు అన్ని పార్టీలు కానివ్వండి, అదేవిధంగా అన్ని కుల సంఘాలు కానివ్వండి, ప్రజా సంఘాలు కానీ అందరూ కూడా దాన్ని వెల్కమ్ చేస్తూ ఉన్నారు. రైట్, బీసీలకు సంబంధించిన రెండు బిల్లులు అసెంబ్లీలో పాస్ అయిన తర్వాత అక్కడి నుంచి కేంద్రం చేతుల్లోకి వెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో కేంద్రం ఎటువంటి డెసిషన్స్ తీసుకుంటుంది? కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం బీసీల బిల్లులు ఇక్కడ పాస్ చేసామని చేతులు దులుపుకోవడం కాదు, ఫైనల్ వరకు చివరి దాకా కూడా అదే కొనసాగించాలి. ఆ బీసీల కోసం ఇచ్చినటువంటి ఆ బిల్లులు చట్టంగా మారేదాకా, ఆ ఫలితాలు బీసీ వర్గాలకు అందేదాకా కొనసాగాలి. దానికి బీఆర్ఎస్ పార్టీ చివరి అడుగు దాకా కూడా కలిసి వస్తుందంటూ బీఆర్ఎస్ పార్టీ వెల్లడిస్తోంది. మనతో జాయిన్ అయ్యారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, బీఆర్ఎస్ పార్టీ స్టేట్ జనరల్ సెక్రటరీ సోమా భరత్ కుమార్ గారు. నమస్తే అండి. రైట్, ఇక ఆత్మహత్యలు జరుగుతున్నాయి, రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయి, తర్వాత గురుకులాల విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇట్లా అన్ని వర్గాల వాళ్ళు ఆత్మహత్యలు శరణ్యం అనుకొని చాలా దయనీయమైన స్థితిలో ఉన్నారు.
సో ఇటువంటి ఆత్మహత్యల్ని ఆపాలి, ఆత్మహత్యలు చేసుకోకుండా ఒక విశ్వాసం కల్పించాలి ప్రభుత్వం కావచ్చు, రాష్ట్రాన్ని నడిపించే నాయకుడు ముఖ్యమంత్రి. కానీ అట్లా కాకుండా అందాల పోటీలు నిర్వహించే దానికోసం తహతహలాడుతున్నారంటూ కేటీఆర్ నిన్న రియాక్ట్ అయ్యారు. భరత్ గారు, ఆత్మహత్యలు ఆపాలి, అటువంటి ఆత్మహత్యలు ఆపకుండా అందాల పోటీల కోసం ముఖ్యమంత్రి తాదాలాడుతున్నారు. సో అది జరగాల్సింది ఏంటిది, చేస్తున్నది ఏంటి? బంగారం లాంటి రాష్ట్రాన్ని ఇస్తే నిండా మొత్తం కుప్పగోల్చిండు, నిండా ముంచిండు అంటూ కేటీఆర్ నిన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ తెలంగాణ సమాజము ముక్త కంఠంతో మాట్లాడేదానికి ఏదైతే మాట్లాడుతున్నారో, ఏదైతే అనుభవిస్తున్నారో దాన్ని ప్రతిబింబించే మాటలే కేటీఆర్ గారు అన్నారు. ఎట్లాంటి రాష్ట్రాన్ని ఎట్లా చేసేసినారు, ఒక 13-14 నెలల్లోనే దీన్ని బంగారం లాంటి ఒక రాష్ట్రాన్ని కుప్పకూల్చిన విధానం ఎలా ఉంది అని అంటే, 2వ పేజీలో నమస్తే తెలంగాణ 2వ పేజీ తీసి చూడండి మీరు. అవును, ఆర్థిక గణాంకాలన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఆర్థిక గణాంకాలు ఇది ఎవరు ఇచ్చిందో కాదు, ఇది కాగు, రిజర్వ్ బ్యాంకు ఇట్లాంటి సంస్థలు, తర్వాత నీతి ఆయోగ్ లాంటి సంస్థల ఇచ్చిన లెక్కల యొక్క సంకలనం ఇది. 2014-15లో మీరు తలసరి ఆదాయం ఎంత ఉన్నది? 1,24,104 రూపాయలు. కేసీఆర్ గారి ప్రభుత్వం ముగించే సమయానికి 23-24కి 3,47,299 రూపాయలు తలసరి ఆదాయం. అంటే ఎన్ని రెట్లు పెరిగిందండి తలసరి ఆదాయము? దాదాపుగా 2.5 రెట్ల పైన పెరిగింది. అవును, 2.5 రెట్ల పైన పెరిగింది. 10 సంవత్సరాలలో ఏ ఒక్క రాష్ట్రమైనా, అది బీజేపీ పాలిత రాష్ట్రం కానివ్వండి, కాంగ్రెస్ ఇది పాలిత రాష్ట్రం కానివ్వండి, ఎక్కడన్న తర్వాత కాంగ్రెస్ పాలిత సమయంలో కేంద్ర ప్రభుత్వంలో కానివ్వండి, బీజేపీ కేంద్ర ప్రభుత్వంలో కానీ ఇట్లాంటి ఒక అవుట్స్టాండింగ్, ఒక బ్రహ్మాండమైన పెరుగుదల ఎన్నడూ లేదు. అలాగే మీరు జిఎస్డిపి పెరుగుదల కూడా చూసుకోండి. 2014-15 5,05,849 కోట్లు. 23-24 వచ్చేవరకు 14,63,960 కోట్లు. పన్నుల రాబడి చూసుకున్న ఆర్థిక, ఇప్పుడు మామూలుగా బడ్జెట్ ఏ రకంగా పెరుగుతున్నది, తర్వాత పన్నుల రాబడిలో సొంత పన్ను ఎంత పెరిగింది అనేది కూడా మీరు చూసుకోవాలా. 2014-15లో 1,638 కోట్ల రూపాయల బడ్జెట్. అదే 2022-23కి వచ్చేవరకే 2,56,859 కోట్లు. అదే మాదిరిగా మీరు పన్నుల రాబడిలో కూడా చూడండి. పన్నుల రాబడి యొక్క సొంత పన్నుల రాబడి ఎంత పెరిగిందనేది 14-15లో 29,288 ఉంటే 23-24కి వచ్చేవరకే 1,38,181 కోట్ల ఆదాయం ఉన్నది. మరి అట్లాంటిది మీకు 1,38,000 కోట్లు సుమారుగా చివరి సంవత్సరం, బీఆర్ఎస్ చివరి సంవత్సరంలో వచ్చింది. ఇవాళ ప్రభుత్వం ఆదాయం ఎంతండి? అంటే ఏ రకంగా పెరిగిందో మీరు ఒక్కసారి చూడండి, కొంచెము ఏ రకంగా పెరిగిందో మీరు చూడండి. 22-23లో 1,08,211 కోట్ల రూపాయలు అయితే 23-24కి వచ్చేవరకే 38, అంటే దాదాపు 30,000 కోట్ల రూపాయలు ఒక సంవత్సర ఆదాయం ఉండింది. సంవత్సరం ఇయర్ ఆన్ ఇయర్ డెవలప్ అయింది, పెరిగింది. ఇవాళ ఎంత ఉందండి? ఇయర్ ఆన్ ఇయర్ పెరగలేదు. పెరగకపోగా 15,00,000 కోట్ల, అదే 15,000 కోట్ల రూపాయలు గతం కన్నా ఈ సంవత్సరము తక్కువ ఆదాయం వచ్చింది. అది కాకుండా పెరగాల్సిన ఆదాయం 16-17 కోట్లు పెరగాల, అది తగ్గిపోయింది. మొత్తానికి ఇది చూస్తే ఎంత తగ్గుతుందని అంటే 30,000 కోట్ల రూపాయల ప్రభుత్వ ఆదాయాన్ని ఇవాళ కోల్పోయి వీరి పరిపాలన ఎంత డొల్లగా ఉన్నదో, ఎంత చెత్తగా ఉన్నదో, ఎంత ఇబ్బందికరంగా, ప్రజలకు ఎంత ఇబ్బందికరంగా మారిందో. ఇదొకటే కాకుండా సుమారుగా 1,40,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొని వచ్చినారు. అంటే ఒకటే సంవత్సరంలో మొత్తము 10 సంవత్సరాల కాలంలో అప్పు తీసుకొచ్చింది మీకు అక్కడ ఉన్నది చూడండి. ఆ అప్పులు ఎంత ఉన్నది? మొత్తం 10 సంవత్సరాల కాలంలో 3,14,000, ఇక్కడ ఉన్నది చూడండి కింద 3,89,000
3,52,061 కోట్లు. ఈ ఒక్క సంవత్సరంలో 1,40,000 కోట్లు తీసుకొచ్చినారు. ఎస్. ఒక్క సంవత్సరంలో 1,40,000 కోట్లు. తర్వాత కోల్పోయిన ఆదాయం 30,000 కోట్లు. 1,70,000 కోట్ల లోటుని తెలంగాణ ప్రజల మీద పడేసేసి ఇవాళ అడ్డమైన అసెంబ్లీని ఒక బూతు నిలయం లాగా చేస్తూ ఉన్నారు. ఏం మాట్లాడతాడండి ముఖ్యమంత్రి గారు? ఆ భాష ఏంది అసలు? తొక్కుతా చంపుతా గివి మాట్లాడేదానికి అసెంబ్లీకి పోయేది? ఏడ కూర్చున్నా మాట్లాడుకోవచ్చు కదా ఇవన్నీ. నీ పూర్వాశ్రమంలో ఎక్కడ కూర్చున్నా నువ్వు మాట్లాడేది ఇదే. పేకట క్లబ్లలో కూర్చొని మీరు మాట్లాడింది అసెంబ్లీలో మాట్లాడితే అంటే ఎట్లయితుంది? సో అదే కేటీఆర్ రియాక్ట్ అయ్యారు అంటే చేయాల్సిన పని చేయకుండా రాష్ట్రాన్ని దిక్కుమొక్కు లేకుండా దివాలా తీర్చే కార్యక్రమం పెట్టుకొని ఇవాళ అందాల పోటీలు మీ దిక్కుమాలిన విధానాల వల్ల ఇవాళ రైతులు చనిపోతున్నారు, చిన్నపిల్లలు చనిపోతూ ఉన్నారు. ఎక్కడ భద్రత లేదు, అస్తవ్యస్తమైన ప్రభుత్వము, అస్తవ్యస్తమైన పాలన. రౌడీయిజానికి మీరు తెరలేపేసేసి జైళ్ళను ఓపెన్ చేసేసి ప్రశ్నించే ప్రతి వాడిని జైల్లో పడేసే కార్యక్రమం ఇలా చేసుకుంటూ పోతూ ఉంటే ఇంతేకాదు, ఇలా చేసుకుంటూ పోవడమే కాకుండా రాష్ట్రం క్యాన్సర్తో పోల్చి రాష్ట్రం యొక్క ఆర్థిక విధానాన్ని క్యాన్సర్తో పోల్చి ఇవాళ ఎక్కడి నుంచి డబ్బులు వస్తాయండి? రైట్. ఓకే. అందుకని కేటీఆర్ గారు చాలా స్పష్టంగా ఉన్న పరిస్థితికి అద్దం పట్టేట్టుగానే వారు మాట్లాడిన అందాల పోటీలు ఎందుకండి ఇవాళ? ఏ రకమైన మేకప్లు వేసి ఇవాళ మీరు జనాన్ని మళ్ళీ మోసం చేయదలుచుకున్నారు ఈ అందాల పోటీలు పెట్టి? ఆకలి చావులతోనే ఆత్మహత్యలతోనే అతలాకుతలమవుతున్న రాష్ట్రాన్ని మీద ఆ బరువు ఎందుకు మోపుతున్నారు? ఈ అందాల అసలు అపహాస్యం చేయడం కదా, అవమానం చేయడం, ప్రజల్ని మానసికంగా హింసించడం ఇది. రైట్. జమీలుద్దీన్ గారు, సో ఒక బంగారం లాంటి రాష్ట్రాన్ని ఇస్తే మొత్తం నిండా ముంచిండంటూ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతోపాటుగా మన దగ్గర మనం బాగున్నాం, నా దగ్గర 100 రూపాయలు ఉన్నాయంటే ఇంకో 200 ఇస్తారు. అట్లా కాకుండా నేను అసలు ఏం బాగాలేను, మొత్తం దివాలా తీసినంటే వచ్చే 10 రూపాయలు వచ్చే 100 రూపాయలు కూడా ఎవరు. సో ఈ చిన్న లాజిక్ని కూడా, ఈ చిన్న దాన్ని కూడా రేవంత్ రెడ్డి విస్మరించి మొత్తం దివాలా 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 అంటూ తన రాష్ట్రాన్ని తానే దిగదార్చుకునే విధంగా ఎందుకు పదే పదే మాట్లాడుతున్నారో, ఆ మాటల యొక్క ఫలితము, ఆ రిఫ్లెక్షన్ అనేది ఎట్లా కనిపిస్తుంది రాష్ట్రం పైన? రాష్ట్రం దివాలా తీసింది అని అంటే అది కేసీఆర్ గారిని బదనాం చేసినట్టు అని చెప్పి రేవంత్ రెడ్డి గారు అనుకున్నారు. కానీ అది కేసీఆర్ గారిని బదనాం చేసినట్టు కాదు, అది రాష్ట్రాన్ని బదనాం చేసి ఇవాళ ఆ రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితిని దెబ్బతీయడంలో ప్రధానమైన పాత్ర పోషించింది రేవంత్ రెడ్డి గారని మనం చెప్పవచ్చు. ఎందుకనంటే ఎవరు కానీ బంద్ ముట్టి సవ్వాలా కులుగై ముట్టి బారాబాట అంటారు. అంటే ఇట్లా చేయి పట్టుకొని ఉంటేనేమో ఎంతో గొప్పగా ఉంటుంది, ఆ చేయి తీసేస్తే దానిలో ఏముండదు. కాబట్టి ఇలా కేసీఆర్ గారు దివాలా తీసిరు రాష్ట్రాన్ని అని ఒక దుష్ప్రచారం చేయడంలో భాగంగా వీళ్ళు ఏదైతే ఎక్కడికి పోయినా, రాష్ట్రంలో మాట్లాడినా, ఢిల్లీకి పోయి మాట్లాడినా ఇవాళ క్యాన్సర్ లాగా అయిపోయింది రాష్ట్రం, ఇవాళ అప్పుల కుప్ప అయిపోయింది రాష్ట్రం అని మాట్లాడడంతో కొత్తగా రావాల్సిన పెట్టుబడులు రావడం లేదు. ఎందుకంటే ఎవరు కానీ పెట్టుబడి పెట్టే వాళ్ళకు ఒక నమ్మకం ఉండాలి, ఈ ప్రభుత్వం అన్నది మాకు నమ్మకం కలిగిస్తుంది, మా పెట్టుబడులకు రిటర్న్ వస్తుంది అని చెప్పి అనుకుంటారు. ఇవాళ ఎవ్వరు కూడా పెట్టుబడి పెట్టే పరిస్థితులు లేరు. ఉల్టా ఇక్కడ ఉన్నటువంటి పరిశ్రమలు వాళ్ళు కూడా వేరే రాష్ట్రాలకు తరలిపోతున్నారు. గుజరాత్కి కానీ, తమిళనాడుకు కానీ, ఆంధ్రప్రదేశ్కి కానీ ఈ తరలిపోవడంతో కూడా మనకు నష్టం జరుగుతూ ఉన్నది. ఇంకోటి ఈయన ఒక విధానాలు, ఎందుకనంటే ఎప్పుడు హైదరాబాద్కి వచ్చి ఎక్కడ కూలగొడతాడో తెలియదు. ఇలా కాంగ్రెస్ ఎమ్మెల్యేలే మొత్తుకుంటా ఉన్నారు, అసలు హైదరాబాద్ దర్ఖాస్తు ఇస్తే దానికి రిసీవ్డ్ కాపీ సామాన్య పరిస్థితి. నేను ఒక ఎమ్మెల్యే అని చెప్పి ఇవాళ అనిరుద్ధ్ రెడ్డి గారి యొక్క స్టేట్మెంట్ రావడం జరిగింది. ఈ హైడ్రా ఎప్పుడు వచ్చి కూలగొడతారో తెలియదు, పేదోళ్ళ ఇళ్ళని ఎప్పుడు కూలగొడతారో తెలియదు, పెద్దోళ్లకు ఎప్పుడు సహాయం చేస్తారో తెలియదు, మూసీ రివర్ ఫ్రంట్ అని చెప్పి ఎప్పుడు ఇండ్లు కూలగొడతారో తెలియదు, వీళ్ళు 4th సిటీ ఎప్పుడు అంటాడో తెలియదు, ఫార్మా సిటీ ఎప్పుడు అంటాడో తెలియదు, ఏ నోటిఫికేషన్ ఇస్తాడో తెలియదు, ఏది రద్దు చేస్తాడో తెలియదు. అంటే వీళ్ళ యొక్క అనుభవ రాహిత్యంతో ఏదైతే బంగారు తెలంగాణ, బంగారు పల్లెంలో పెట్టి వీరికి అప్పచెప్పినటువంటి తెలంగాణ ఉన్నారో దాన్ని దివాలా తీశారు. ఆ దివాలా తీసిన తెలంగాణలో ఇవాళ మళ్ళీ తను తినడానికి తిండి లేదు కానీ మీసాలకు సంపెంగ నూనె అని చెప్పి ఇవాళ అన్ని అందాల పోటీలు పెడతా ఉన్నారు. ఈ అందాల పోటీలు పెట్టడం ఏంటి అని అంటే కేవలం ప్రజలను భ్రమింపజేయడం. అంటే 200-300 కోట్ల రూపాయలు ఇలా అందాల పోటీల మీద ఖర్చు పెడితే నీకు వచ్చే లాభం ఏంటిది అంటే ఏదో కాస్మెటిక్ బ్రాండ్లను ప్రమోషన్ చేయడానికి పనికొస్తాయి తప్ప అందాల పోటీలు ఇంకా దేనికి పనికిరావు. ఫార్ములా ఈ రేసు పెట్టి మేము ఈ కన్వెన్షనల్ ఎనర్జీ ఏదైతే ఉందో ఈ పెట్రోల్ డీజిల్ వాహనాలు కాకుండా ఎలక్ట్రిక్ వాహనాలను మనం మార్కెట్ చేసుకోవాలన్న ఉద్దేశంతో కేటీఆర్ గారు ఫార్ములా ఈ పట్టుకొని వస్తే దాన్ని విమర్శించిన ఈ కాంగ్రెస్ పార్టీ మరి ఇలా ఈ అందాల పోటీలను ఎట్లా
విధంగా సమర్థించుకుంటారు అన్నది ఒక పెద్ద ప్రశ్న. ఇంకోవైపు రాష్ట్రంలో ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి. ప్రతిరోజు ఒక రైతు చనిపోతూ ఉన్నాడు, అప్పుల బాధతో చనిపోతూ ఉన్నాడు, పంటలు ఎండిపోయి చనిపోతూ ఉన్నాడు. మరి ఒకవైపు చావు డప్పులు మోగుతూ ఉంటే మరి వీళ్ళు అందాల పోటీలు తీసుకొచ్చి పెట్టి ఎవరికి అందం చూపెడతారు అన్నది కూడా ఇవాళ తెలంగాణ ప్రజలు మాట్లాడుతూ ఉంటున్నారు. అంటే గతంలో చైనాలో తిరుగుబాటు వచ్చే ప్రమాదం ఉంది అని చెప్పి బ్రిటిష్ రాణికి లేఖ రాసిండట అక్కడ గవర్నర్ జనరల్. రాస్తే అక్కడ నల్ల మందు యొక్క మోతాదును డబల్ చేయండి, ఇక తిరుగుబాటు ఏం రాదు, మంది నల్ల మందు వేసుకొని పడుకుంటారు అని చెప్పి ఆమె జవాబు చెప్పిందట. ఆ విధంగా ఇవాళ ఇక్కడ తిరుగుబాటు రావద్దు, ఇవాళ రైతులు తిరగబడొద్దు, ఇవాళ విద్యార్థులు తిరగబడొద్దు అని అంటే ఈ అందాల పోటీలు పెట్టి ఇది ఒక డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే ఈ 200-300 కోట్ల రూపాయలు దీన్ని ఖర్చు పెడతా ఉన్నట్టు కనిపిస్తూ ఉన్నది. ఇవాళ బడ్జెట్లో మీకు రాబడి తగ్గిపోయింది, మీ అప్పులు పెరిగిపోయినాయి. మరి ఒక 1,50,000 కోట్ల రూపాయలు సుమారు మీరు అప్పు చేసిరు అని అంటే అప్పు దేనికి వాడిరు అంటే దానికి సమాధానం లేదు. ఆ అప్పు పైసలన్నీ కూడా వీళ్ళ అన్యాయులైన కాంట్రాక్టర్లకు ఇచ్చుకోవడానికి వాడుకున్నారు. సో ముఖ్యమంత్రి రెండు రకాల మాటలు ఉన్నాయి జమిలి, రెండు రకాలుగా మాటలు. ఒకటేమో ఆర్థిక పరిస్థితి బాగాలేదు, దివాలా తీసిన ఒక పక్క చెప్తూనే తెలంగాణ రైజింగ్ అనేది కూడా మళ్ళీ ఒక స్లోగన్ తీసుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం. అంటే ఆయన చెప్పే ఉద్దేశం ఏంది, గతంలో తెలంగాణ దివాలా తీసింది, నేను వచ్చినాక రైజింగ్. తెలంగాణ రైజింగ్ కాదు, తెలంగాణ ఈజ్ ఫాలింగ్. ఇవాళ ఎక్కడికి పోయినా సరే ఇప్పుడు గణాంకాలన్నీ కూడా భరత్ గారు చెప్పారు, కానీ ఈ గణాంకాలతో సంబంధం లేకుండానే కూలీ పని చేసుకునే వాళ్ళ దగ్గరికి పోతే కూడా పొలాలలో చెప్తున్నారు, అయ్యా మా బాయిలు ఎండిపోతున్నాయి, మా పొలాలు ఎండిపోతున్నాయి, మాకు రైతు బంధు రాలేదు, మాకు రుణమాఫీ కాలేదు, ధరలు పెరిగిపోయినాయి, విపరీతమైన ధరల పెరుగుదల ఉన్నది, మాకు ఎరువులు దొరుకుతలేవు, మేము ఇబ్బంది పడుతున్నాం, కరెంట్ వస్తలేదు, ఆ ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతా ఉన్నాయి, దాన్ని పట్టించుకున్న వాళ్ళు లేడని చెప్పి ప్రతి రైతు ప్రతి కూలీ ఇవాళ ఏ ఊరికి పోయినా చెప్పే పరిస్థితి. అంటే ఈ గణాంకాలు తెలియకుండానే ఈ తెలంగాణ ఫాలింగ్, ఈ తెలంగాణను భ్రష్టు పట్టించిన రేవంత్ రెడ్డి దాని నుండి ప్రజల మైండ్ డైవర్ట్ చేయడానికి, ఒక తమాషా క్రియేట్ చేయడానికి మాత్రమే అందాల పోటీలు లాంటివి చేస్తూ ఉన్నాడు. కానీ ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారు. అతి త్వరలో ఈ ప్రజా తిరుగుబాటు తప్పని పరిస్థితి తెలంగాణలో ఏర్పడ్డది. రైట్ భరత్ గారు, సో తెలంగాణ రైజింగ్ అనే దానికి వాళ్ళ పరిస్థితులు చాలా విరుద్ధంగా కనపడుతున్నాయి. తెలంగాణ రైజింగ్ అని పుట్టిగా మాటలు చెప్తే ప్రజలు నమ్మేదానికి సిద్ధంగా లేరు. ప్రజలు అనుభవిస్తున్న ప్రజలు వాళ్ళకి అన్ని విషయాలు తెలుసు. ఎన్నడైనా 10 సంవత్సరాలలో ఆ చిత్రంలో ఉన్న పరిస్థితి కేసీఆర్ గారి పరిపాలన ఉన్నదండి? లేదు. ట్రాన్స్ఫార్మర్లు మోసుకొని ప్రజలు ఇవాళ మళ్ళీ ఉరుకుడు, తర్వాత మోటార్లు కాలిపోవడము, నీళ్లు ఎండిపోవడము, పంటలు ఎండిపోవడము, ఆత్మహత్యలు చేసుకోవడము, ఇదంతా ఏం జరుగుతూ ఉంది? ఇదంతా ఇవాళ మనకు ప్రజలంతా అనుభవిస్తున్న విషయం ఇది. ఇప్పుడు జమీల్ గారు చెప్పినారు, ప్రజలు అనుభవిస్తూ ఉన్నారు, ప్రజలు తిరుగుబాటు చేసే ఒక పరిస్థితికి ఇవాళ నెట్టివేయబడ్డారు అనేది ఒక విషయం. తర్వాత ఇంకోటి, ఇది వీళ్ళకేదో అనుభవరాహిత్యం కాదు. జమీల్ గారు అంటారు అనుభవరాహిత్యం వల్ల, పరిపాలన అనుభవరాహిత్యం వల్ల ఈ రకంగా నష్టపోతా ఉన్న అనుభవరాహిత్యం కాదు. ప్రజలంటే పట్టింపు లేనితనము, అభివృద్ధి చేయాల్సిన అవసరం లేదు. తర్వాత ఈ 5 సంవత్సరాలు ప్రభుత్వాన్ని ఉపయోగించుకొని సొంత లాభాలు పెంచుకునే దానికోసం ఒక ముఠా ఇయ్యాల రేవంత్ రెడ్డి నాయకత్వంలో పనిచేస్తూ ఉన్నది. అనేక విషయాలు ఉన్నాయి. కేటీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు, బిడ్డ నా దగ్గర చాలా ఉంది మీ గురించి. 10 సంవత్సరాలు మేము ఆ పరిపాలన చేసిన అనుభవంలో ఎవడెవడు ఎట్లాంటి పనులు చేస్తాడు అనేది మాకు తెలుసు. మీ చిట్టా అంతా నా దగ్గర ఉంది, నేను ఎప్పుడు ఇప్పాలో అప్పుడు ఇప్పాలని ఉట్టిగానే అన్నారు కదా. అవును. ఇవాళ ఎన్ని రకాల వ్యాపారాలు చేస్తున్నారు. ఈ అధికారాన్ని అడ్డం పెట్టుకొని, తర్వాత పోలీసులను అడ్డం పెట్టుకొని ఇవాళ దౌర్జన్యం చేసి అనేక రకాల బ్లాక్మెయిల్కి పాల్పడి ఇవాళ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు అనేక మంది ఇవాళ ఇచ్చేస్తూ ఉన్నారు. తర్వాత ఎంత ధైర్యం అండి, ఎంత ధైర్యం! గవర్నర్తోని పచ్చి అబద్ధాలు అసెంబ్లీలో మాట్లాడించు, ఒక్కటన్నా నిజం లేదు. గవర్నర్ ప్రసంగంలో ఒక్కటి కూడా నిజంగా నిజం లేకుండా అసెంబ్లీని ఇట్లాంటి దుశ్చర్యల కోసం మొట్టమొదటిసారిగా ఈ అసెంబ్లీ పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు, అంటే మనకు ఒక రాష్ట్రం ఏర్పడిన నుంచి అంటే తెలంగాణ రాష్ట్రమే కాదు, ఈవెన్ ఉమ్మడి రాష్ట్రం ఏర్పడి నుంచి ఇంత దరిద్రంగా అసెంబ్లీని వాడిన ముఖ్యమంత్రి ఇంకెవ్వడు లేడండి. ఈ రకంగా జనాల్ని ఇబ్బంది పెట్టి దాని మీద ఒక ముసుగేసే దానికోసం, అపహాస్యం చేసేదానికోసం, ప్రజలు ఆత్మహత్యలు చేసుకుంటుంటే మేము ఏదైనా చేస్తాము అని చూపించేదానికోసం ఈ అందాల పోటీలు, అహంకారానికి ఇది ఒక ప్రతీకలాగా భావించాల్సిన అవసరం ఉంది. ఇక బంగారం లాంటి రాష్ట్రాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ ప్రభుత్వానికి అప్పగిస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో మొత్తం దాన్ని కుప్పకూల్చిండు. తర్వాత అన్ని రంగాలు కుదేలు కావడంతో తెలంగాణ రైజింగ్ కాదు, తెలంగాణ డౌన్ ఫాలింగ్ అంటూ నిన్న కేటీఆర్ మరోసారి స్పష్టం చేశారు. వెల్కమ్ బ్యాక్ టు వార్తల వాస్తవాలు. పొద్దున్న లేస్తే ముఖ్యమంత్రి కాళేశ్వరం ప్రాజెక్టుని, దాని ప్రతిష్టను, దాని స్థాయిని,
దిగజార్చే విధంగా మాట్లాడుతున్నారు. కాళేశ్వరం కాదు కూలేశ్వరం అంటూ. కానీ నిన్న స్వయంగా శాసన మండలిలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు, కాళేశ్వరం బరాజులు సేఫ్ అంటూ అంగీకరించింది రాష్ట్ర ప్రభుత్వం. రైట్, భరత్ గారు, కాళేశ్వరంకి ఏం ప్రమాదం లేదు, సేఫ్ అంటూ మంత్రి చెప్పడం. కాళేశ్వరము ఒక చాలా కాంప్రిహెన్సివ్ ప్రాజెక్ట్. అది అనేక రకాల బ్యారాజులు, తర్వాత అనేక సొరంగాలు, కాలువలు, తర్వాత లిఫ్ట్లు, మోటార్లు, ఇవన్నీ ఉన్న వ్యవస్థ అది. ఆ వ్యవస్థ తెలంగాణలో 19.2 లక్షల టన్నుల వరి ఉత్పత్తి నుంచి ఏకంగా 3.4 కోట్ల టన్నుల వరి ఉత్పత్తికి తీసుకుపోయిన దాంట్లో అత్యంత బ్రహ్మాండమైన పాత్ర పోషించింది కాళేశ్వరం ప్రాజెక్టు. ఆ ప్రాజెక్టులో ప్రమాదమా విద్రోహమా తెలియదు. ఇంత మటుకు ఒక పిల్లర్కి ప్రమాదం జరిగింది, అది కుంగినది. అది దాన్ని పట్టుకొని అడ్డమైన ప్రచారాలన్నీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి ఒక్కడు అడ్డమైన ప్రచారాలు చేసిండ్రు. దానికి తోడు బీజేపీ కూడా దానికి వంతబాడి కేంద్ర సంస్థలు దాంట్లో చేయాల్సిన పని చేయకుండా తెలంగాణ యొక్క ఖ్యాతిని, ఆ ప్రాజెక్టు యొక్క ఖ్యాతిని దానికి మసిపూసేటట్టుగా అనేక రకాల ప్రచారం చేసిండ్రు. ఇవాళ నిజం అనేది ఎప్పుడైనా నిప్పులాంటిదండి. నిప్పులాంటి నిజము తప్పనిసరిగా ఎవడైనా, ఇదే మంత్రి గారు ఎవరైతే ఉన్నారో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఆయన కూడా అడ్డంగా దీని మీద కాళేశ్వరం అయిపోయింది, కొలాప్స్ అయిపోయింది, 1,00,000 కోట్లు నీళ్ళ గోదావరిలో కలిపినట్టే అని మాట్లాడిన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇవాళ నిజం మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది కదా. నిజం మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చిన సందర్భంగా ఏం చెప్పారంటే కాళేశ్వరం బరాజులు సేఫ్. మరి సేఫ్గా ఉన్న బరాజుల నుంచి ప్రజలకి నీళ్ళు ఎందుకు రావట్లేదు? ఒక్క సంవత్సరంలోనే నీళ్లు మాయమైపోతాయండి. ఒకటే సంవత్సరంలో మాయం చేసిండ్రు. ఎందుకంటే లిఫ్ట్ చేసేసి ఎక్కడెక్కడైతే వాటిని నిల్వ చేయాలో నిల్వ చేయలేదు. ఆ తర్వాత నుంచి ఊళ్ళలో ఉన్న చెరువులకు పంపించాల్సింది అది చేయలేదు. ఇవాళ నీళ్లు అడుగంటిపోయినాయి. మంచినీళ్ళకు కూడా దిక్కులేని పరిస్థితి. ఇవాళ కాంగ్రెస్ మొదనష్ట పార్టీ ఇది. కాంగ్రెస్ మొదనష్ట పార్టీ ఇవాళ ప్రజల్ని ఆత్మహత్యలు చేసుకునేదానికి, తర్వాత నీళ్లు లేకుండా కరెంటు లేకుండా ఇబ్బందుల పాలు చేసేదానికి ఏ రకమైన కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారు అనే దానికి ఇవాళ ఆయన స్టేట్మెంట్. బయట వాళ్ళు మాట్లాడే ప్రకటనలు సరైనవి కావు. ఎందుకంటే మనం ఇక్కడ చూస్తున్నాము, ఒకవేళ అంటే మన ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చింది, అక్కడ మన నీళ్లు స్టోర్ చేస్తే మొత్తం కూలిపోతాయని స్వయంగా ముఖ్యమంత్రి మాట్లాడారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి అనేక సందర్భాల్లో మాట్లాడారు. కానీ ఇవాళ మండళ్ళు ప్రభుత్వ ఆఫీషియల్ కేంద్రంలో ఉన్న బీజేపీ, అది వాళ్ళ కంట్రోల్లో ఉన్న ఎన్డీఎస్ఏ ఒక్కటే రోజు ఇట్లా పోయినారు, అట్లా వచ్చిండ్రు. వాళ్ళు రిపోర్ట్ ఇస్తారు నీటిని నిల్వ చేయకూడదని. ఎట్లా ఇస్తారండి? ఎట్లా ఇస్తారని అంటున్నాను. ఏ రకంగా ఇస్తారు? ఒక ప్రమాదం జరిగింది, ఆ ప్రమాదానికి కారణాలు ఏందనేది అన్ని కోణాల నుంచి వాళ్ళు దాని మీద విశ్లేషణ అంటే ఇన్వెస్టిగేట్ చేసి విశ్లేషణ చేసి దాన్ని ఒక రిపోర్ట్ ఇచ్చేదానికి కనీసం 20 రోజులు పడుతుంది. ఇట్లా పోయి అట్లా వచ్చేసేసేసి దాంట్లో ఆ డ్యామ్ సేఫ్ కాదు, మీరు నీళ్లు నిల్వ చేయొద్దని వాళ్ళు ఇస్తారు, వీళ్ళు పాటిస్తారు. ఆ దినం నుంచి ఈ దినం దాకా నీళ్లు దాంట్లో స్టోర్ చేయకుండా కావాల్సుకొని పెట్టినారు. ఇవాళ ఆన్ రికార్డ్ ఇవాళ అసెంబ్లీలో ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది కాబట్టి, అబద్ధం ఆడలేరు కాబట్టి ఉన్న నిజం బయటకు వచ్చింది. లిఖితపూర్వక జవాబులో బ్యారాజులు అన్నీ కూడా సేఫ్. అంటే ఇన్ని రోజులు జనాన్ని మోసం చేశారు కదా. ఇవాళ పంటలు ఎండిపోవడానికి, రైతులు ఆత్మహత్య చేసుకోవడానికి, మంచినీరుకి కొదవ ఏర్పడి ఇవాళ ఊర్లలో నుంచి తర్వాత హైదరాబాద్ దాకా రోడ్ల మీద ట్యాంకర్లు కనిపిస్తూ ఉన్నాయి. ఓ రకమైన దోపిడీకి మీరు తెర తీసేసి ఇవాళ ప్రజల్ని ఇబ్బంది పాలు చేస్తూ ఉన్నారు. బరాజులు సేఫ్గా ఉంటే నీళ్ళు ఎందుకు రావట్లేదు? బరాజులు సేఫ్గా ఉన్నాయి, నీళ్ళు ఎందుకు రావట్లేదు అని అంటే నీళ్ళు ఇవ్వకుండా ఎండబెట్టాలి. కాంగ్రెస్ పరిపాలనలో ఒకటి మాత్రం ఖాయం, ప్రజలు అతలాకుతలం అయిపోయి అన్నం లేక, తర్వాత పని లేక, ఆర్థిక బాధలతో ఇబ్బంది పడుతూ ఉంటే అప్పుడే వాళ్ళు కంట్రోల్లో ఉంటారని ఒక ముదనష్టపు ఆలోచన విధానం కాంగ్రెస్ పార్టీది. దానికి అనుగుణంగా ఇవాళ నీళ్ళు ఇవ్వకుండా, కరెంట్ ఇవ్వకుండా, తర్వాత రైతు బంధు సరిగ్గా ఇవ్వకుండా, రైతు బీమాను పూర్తిగా ఎత్తేసేసి ఒక సంక్షేమ కార్యక్రమం పెట్టకుండా ఇవాళ ప్రజల్ని ఇబ్బందుల పాలు చేయడం
లో భాగంగానే ఇవన్నీ ఉద్దేశపూర్వకంగా కాంగ్రెస్ చేస్తూ ఉన్నది. జమీలుద్దీన్ గారు, కాళేశ్వరం అనేది ఒక బృహత్తర ప్రాజెక్టు. కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క దాని ఉపయోగాలు కావచ్చు అవన్నీ కూడా మొత్తం యావత్ ప్రపంచం కీర్తించింది. ఆ మాటకొస్తే డిస్కవరీ ఛానల్లో కూడా వాళ్ళకు డాక్యుమెంటరీ కూడా ప్రసారం చేసినటువంటి పరిస్థితి. అటువంటి కాళేశ్వరం పైన రకరకాల వ్యాఖ్యానాలు నిన్న మొన్న కూడా ముఖ్యమంత్రి మాట్లాడారు. అది కాళేశ్వరం కాదు కూలేశ్వరం అంటూ, 1,00,000 కోట్లు ఆవిరైనాయి అంటూ ఇట్లా రకరకాలు. సో ఇప్పుడైనా ఈ ప్రకటనతోనైనా ప్రభుత్వం అంగీకరించింది కాబట్టి ఈ ప్రకటనతోనైనా మళ్ళీ ముఖ్యమంత్రి నోటి వెంట కాళేశ్వరాన్ని దాన్ని ప్రతిష్ట దిగదార్చకుండా మాట్లాడతారు అనేది మనం ఆశించవచ్చా? వాళ్ళు అబద్ధాన్ని పదే పదే మాట్లాడి దాన్ని నిజం చేసే ప్రయత్నం చేస్తారండి. ఎందుకంటే కాళేశ్వరం అన్న ఒక ప్రాజెక్ట్ అది తెలంగాణ మొత్తానికి వరప్రదాయని. అంటే గోదావరిలో మాత్రమే మనకు జలాల అందుబాటు ఉన్నప్పుడు ఆ గోదావరి జలాలను హైదరాబాద్ దాకా తీసుకురావడానికి ఏదైతే ఒక లిఫ్ట్ ప్రోగ్రాం పెట్టుకున్నారో కేసీఆర్ గారు, అందులో మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా 3 బ్యారేజీలు, ఆ 3 బ్యారేజీల్లో లిఫ్ట్ చేసుకున్న తర్వాత ఎల్లంపల్లికి నీళ్ళు వచ్చి అక్కడ నుంచి హైదరాబాద్ వరకు మల్లన్న సాగర్, తర్వాత హైదరాబాద్ వరకు నీళ్ళని తీసుకొచ్చే ప్రాజెక్ట్ అది. అందులో కేవలం మేడిగడ్డలోని 72 పిల్లర్లలో ఒక్క పిల్లర్ కుంగిపోయింది. ఆ కుంగిపోయిన పిల్లర్ కూడా దానికి కారణాలు ఏంటి అన్నది పూర్తి విశ్లేషణ చేయకుండానే ఆ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చి ఒక జడ్జిమెంట్ ఇచ్చేయడం, దాన్ని వీళ్ళు అబద్ధాలను పదే పదే చెప్పుకుంటూ దాన్ని వాడి కాళేశ్వరం ప్రాజెక్టే కూలిపోయింది అని చెప్పి ఒక దుష్ప్రచారం చేయడం జరిగింది. ఇది మొదటిసారి కాదండి. ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గతంలో పార్లమెంటు సభ్యులుగా ఉన్నప్పుడు పార్లమెంట్లో ప్రశ్న అడిగారు, అసలు దీనిలో అవినీతి జరిగినట్టు మీకు తెలుసా, ఇందులో మీరు ఎంత డబ్బు పెట్టిరు, కేంద్ర ప్రభుత్వం అందులో ఎంత అవినీతి జరిగింది అని ఒక ప్రశ్న అడిగినప్పుడు అందులో మా డబ్బేం లేదు, అదంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా సమకూర్చుకున్నటువంటి డబ్బు, అందులో ఎలాంటి అవినీతి జరగలేదు అని కేంద్ర ప్రభుత్వం ఆ రోజు కూడా చెప్పడం జరిగింది. అంటే టోటల్ కాళేశ్వరం ప్రాజెక్టు కాస్టే సుమారు 80,000 కోట్ల రూపాయలు అయితే అందులో 1,00,000 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని వీళ్ళు చెప్పుకుంటా తిరగడం, వాటికి బాకా ఉదే కొన్ని పత్రికలు కొన్ని టీవీ ఛానళ్ళు డప్పు కొట్టడం అన్నది మనం ఇన్ని రోజులు చూస్తూ వచ్చినాం. దాని తర్వాత ఎప్పుడైతే ఒక్క పిల్లర్లో ప్రమాదం జరిగిందో కేవలం కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని బదనాం చేయాలన్న ఉద్దేశంతో అందులో నీళ్లు నింపకుండా, అంటే మీరు మేడిగడ్డలో నింపకుంటే అన్నారంలో నింపచ్చు, సుందిలలో నింపచ్చు, అక్కడ నుంచి నీళ్లు లిఫ్ట్ చేయొచ్చు. అది చేయకుండా గత 3 పంటల నుంచి వెళ్ళి ఎండబెడతా ఉన్నారు, పంటలు ఎండిపోతా ఉన్నాయి. పరిస్థితి తీవ్రత ఏంటిది అని అంటే కనీసం తాగునీళ్లకు నీళ్లు లేవు. గోదావరి పరివాహక ప్రాంతంలో తలాపున పారుతుంది గోదావరి, మన చేను మన చెలక ఎడారి అని ఏదైతే ఉమ్మడి రాష్ట్రంలో పాడుకున్నామో అదే విధంగా ఇవాళ పేరే గోదావరి ఖని గల పట్టణంలో కూడా నీళ్లు లేక అక్కడ మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్ గారు పాదయాత్ర మొదలుపెట్టారు. గోదావరి కన్నీటి గోస అని చెప్పి వారు ఒక పాదయాత్ర చేస్తూ ఉన్నారు. అంటే అక్కడ కనీసం మొన్న ఏదైతే కుంభమేళ జరిగిందో ఆ సందర్భంలో మన దగ్గర కూడా ప్రజలు స్నానాలు చేస్తారు గోదావరికి పోయి, అక్కడ స్నానాలకు నీళ్ళు లేని పరిస్థితి, తాగడానికి నీళ్ళు లేని పరిస్థితి. అంటే కంప్లీట్ గోదావరిని ఎండబెట్టారు. దాంతోపాటు ఇవాళ ఏదైతే ఈ పంపింగ్ బంద్ చేసిరో దీనిలో స్టోరేజ్ బంద్ చేసిరో కేవలం గత ప్రభుత్వాన్ని బదనాం చేయాలన్న ఉద్దేశంతో ఇవాళ మనకు మిషన్ కాకతీయలో చేపట్టినటువంటి చెరువులన్నీ ఎండిపోతా ఉన్నాయి. గతంలో మే నెలలో కూడా మత్తడి దుంకినటువంటి చెరువులు ఇలా ఎండిపోయినాయి. ఇవాళ బోర్ బావులు ఎండిపోయినాయి, గ్రౌండ్ వాటర్ పడిపోయింది. అది ఇదే మంత్రి గారు ఏం చెప్తారు అని అంటే బోర్ బాయిల కింద పంటలు ఎండిపోతే మా బాధ్యత కాదు అన్నారు. మరి ఎవరి బాధ్యత? బోర్ బాయిల కింద ఎండిపోతే. బోర్ బాయిలలో నీళ్ళు ఎందుకు తగ్గినాయంటే చెరువులలో నీళ్లు లేవు కాబట్టి. మీరు ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి నీళ్లు లిఫ్ట్ చేసి ఆ చెరువులు నింపుతలేరు కాబట్టి ఇలా ఎండిపోతా ఉన్నది. సుమారు 1,00,000 ఎకరాల్లో వడి పంట ఎండిపోవడం అన్నది ఎంత బాధాకరం. ఇవాళ తెలంగాణ రైతులు ప్రతిరోజు ఆత్మహత్య చేసుకుంటా ఉన్నారు. 1,00,000 ఎకరాల్లో ఎండిపోయింది. మీరు ఏదైతే ఎస్ఆర్ఎస్పీ నీళ్లు బారినాయి, మీ కాళేశ్వరం నీళ్లు కాదన్నారు, ఇదే సూర్యాపేట జిల్లాలో కానివ్వండి, తుంగతుర్తి నియోజకవర్గంలో కానివ్వండి, అక్కడ ఎక్కడ కూడా ఇవాళ నీళ్ళు ఇవ్వలేని పరిస్థితి. రైతులు అంటున్నారు మీరు కాళేశ్వరం నీళ్ళు, ఎస్ఆర్ఎస్పీ నీళ్ళు ఏవో ఒక నీళ్ళు ఇవ్వండి అంటే ఏ నీళ్లు ఇవ్వలేని పరిస్థితి. గోదావరి ఒడ్డుకున్నటువంటి గోదావరి ఖని ఇవాళ నీళ్ళకు అల్లాడుతున్నటువంటి పరిస్థితి. దీనికి కారకులు కేవలం రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. ఇప్పటికైనా వాళ్ళు ఒప్పుకున్నారు కాబట్టి ఇప్పుడు కూడా నీళ్లను లిఫ్ట్ చేసుకొని ఈ పంటలను కాపాడాలి, ఈ రైతుల ఆత్మహత్యలను ఆపడానికి చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ వేదిక ద్వారా అందరు కోరుతా ఉన్నారు. రైట్, రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటిదాకా 1,00,000 ఎకరాల్లో వరి పంట ఎండిపోయినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు ఇంకా 2 నెలల దాదాపుగా 2.5 months దాకా ఎండాకాలం ఉంది. సో ఇంకా తాగునీటికి మరింతగా ఇబ్బందులు కూడా వచ్చేటువంటి ఆందోళన కూడా కనిపిస్తుంది. సో దాని గురించి కూడా చర్చిద్దాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే, ప్రభుత్వంలోకి రాగానే కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలతో పాటుగా, అంటే వాటితో పాటుగా ఇచ్చేటువంటి అమౌంట్తో పాటుగా తులం బంగారం ఇస్తామనేది చాలా ఆర్భాటంగా కాంగ్రెస్ అప్పుడు హామీలు ఇచ్చింది. కానీ అది ఇవ్వట్లేదంటూ నిన్న స్వయంగా మంత్రి పొన్నం ప్రభాకర్ అంగీకరించినటువంటి విషయం. రైట్, భరత్ గారికి హామీలు పక్కకు పోయాయి అని చెప్తున్నట్టేనా మంత్రులు? అంటే మీకు కేసీఆర్ ఇచ్చిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారకులతో పాటు తులం బంగారం కూడా ఇస్తామని ఇట చూపించి చెప్పినారు. అవును, ఈ తులం బంగారం పోయింది, సరే కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ కూడా సరిగి ఇవ్వట్లేదు. ఇవాళ ఇది మీరు ఒకటి గమనించాల్సిన అవసరం ఉన్నది. ఇందులో ప్రజలు కానివ్వండి, తర్వాత మేధావులు కానివ్వండి,
కొత్త మేధావులు అని అంటాను. పాత మేధావులు మొత్తం అంతా అమ్ముడు పోయినారు. అమ్ముడు పోయి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వేసే బొక్కలు కొరుక్కుంటూ మంచిగా ఆడ ఇచ్చేస్తూ ఉన్నారు. ఒక్కడన్నా మాట్లాడాడండి? ఏం మాట్లాడినరా ఎలక్షన్స్ ముందు? మీరు కనిపించిన దేవుని మీద ఒట్టేసి చెప్పినారు ఇది నమ్ముతారో నమ్మరో అని, నమ్మించినారు. తర్వాత తులం బంగారం ఇస్తామని అన్నారు. తర్వాత 15,000 రూపాయలు ఇస్తామని చెప్పినారు. ఏది మన రైతు బంధు, రైతు భరోసా, పేరు భరోసానే కానీ అందులో భరోసా లేదు, పాస్ లేదు. అట్లాంటి పనులు చేస్తే మీరు ఒక్క మేధావన్నా మాట్లాడాడండి? ఒక్క మేధావన్నా? అంటే అప్పటి వరకు జరుగుతున్న ప్రోగ్రామ్స్ అన్నా సరిగా జరగాలి కదా. మీరు అదనంగా ఇస్తానన్న ఇవ్వకపోయినా కానీ అంతవరకు జరుగుతున్నాయి. అప్పులని అంటారు. అప్పులో సప్పులో కష్టమో నష్టమో ఏది భరించిందో టీఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం బ్రహ్మాండంగా ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నది. ఇచ్చిన మాటను ఎలక్షన్స్లో ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడమే కాదు, మాట ఇవ్వని విషయాలు అనేక స్కీములు తీసుకొని వచ్చి ప్రజలకి ఇతోధికంగా ఒక సహాయాన్ని అందించడము, తద్వారా సామాజిక సంపదని పెంచడం అనేది జరిగింది. మేధావులకు ఏమి తట్టట్లేదా? కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అడ్డమైన హామీలన్నీ ఇచ్చి తర్వాత దాన్ని నమ్మెచ్చే దానికోసము కనిపించిన దేవుని కన్నా వాళ్ళ మీద ప్రమాణాలు చేసి ఓట్లేసి జనాన్ని మోసం చేసి తర్వాత ఓట్లు సంపాదించి ప్రభుత్వంలోకి వచ్చి ఇవాళ ఉన్నది కూడా బీకేసేసే పరిస్థితి తీసుకొని వస్తే ఒక్క మేధావి మాట్లాడాడండి? వీళ్ళు మేధావులా ఉంటేంది, వీళ్ళు పోతేంది? అసలు ఇంత అధ్వానం అనండి. డే లైట్లో ఈ పార్టీ కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందంటే మేధావులకు ఏం పుట్టింది? ఆ రోజున మాట్లాడిన మేధావులంతా ఎక్కడ పోయినారు ఇప్పుడు? ఏంటంటే వీళ్ళు తిన్న దాంట్లో వాళ్ళకింత ఇస్తున్నట్టుంది, నోరు మూసుకొని కూర్చున్నారు. వాస్తవానికి తులం బంగారం ఎందుకు ఇయ్యారండి? ఇస్తామని చెప్పినారు కదా. ఇస్తాం అన్నందుకే వాళ్ళు సరే వాళ్ళు మహిళలు సరే ఇస్తారేమో ఇస్తారని. తులం బంగారం కాదు, 2,500 రూపాయలు. అవును, ఏదో లక్ష్మి అని పెట్టినారు దానికి. మహాలక్ష్మి పథకం. మహాలక్ష్మి లేదు, దరిద్రం తీసుకొచ్చి పెట్టినారు. మహాలక్ష్మి పథకం ప్రతి మహిళకు 2,500 ఇస్తామని చెప్పినారు నెలకి. అవును, 6 ఏంటి సూన్ ఆఫ్టర్ ది గవర్నమెంట్ ఈజ్ ఫార్మ్డ్ అని ఓ కార్డులు కూడా కొట్టించేసి పంచినారు, గ్యారంటీ కార్డులని. 100 రోజుల లోపల మేము ఇది అమలు చేస్తామన్నారు. ఇంకా 100 రోజులు కాలేదా కాంగ్రెస్ పార్టీకి? ఇప్పుడు 14-15 నెలలు అవుతా ఉంది కదా. 100 రోజులు ఇంకా 100 రోజులు అన్నట్టే 14-15 నెలలు అన్నట, లేకపోతే 5 సంవత్సరాలు అన్నట, 50 ఏండ్లు అన్నట. ఇంత దుర్మార్గంగానండి అసలు. ఎంత డే లైట్ చీటర్స్ అండి కాంగ్రెస్ పార్టీ. అందుకని ఇదొకటే కాదు, పక్కన వాళ్ళు చూడండి. ఇంకొకటి సీతక్క గారు చెప్తున్నారు, విదేశీ విద్యా పథకం అప్లికేషన్స్ అప్డేటే చేయట్లేదు అసలు. ఎందుకు చేయట్లేదని అడిగితే అది పొంతం లేని జవాబు ఏమని అంటే ఇది సండే రోజున సైట్ పనిచేయదు కాదు. అసలు ప్రశ్నకి ఇచ్చిన సమాధానం ఎక్కడన్నా పోలికున్నదండి? లేదు. పచ్చి అబద్ధాలు మాట్లాడము, సిగ్గు ఎగ్గు లేకుండా పరిపాలన ఏదైతే ఉన్నదో ఇవాళ జరుగుతున్నది. ప్రజల్ని ఓపెన్గా మేము ముంచుతాం, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అనడం. రైట్, ఓకే. జమీలుద్దీన్ గారు, మహిళల్ని బాగా విపరీతంగా ఆకర్షించినటువంటి హామీలు అంటే జనరల్గా బంగారం అంటే సరే ఇస్తారేమో అన్నటువంటి ఎవరైనా కూడా ఒక అది ఉంటుంది. 2,500 రూపాయలు ప్రతి నెల ఇస్తామనడం, సో ఇట్లా బంగారం తులం బంగారం ఇస్తామనడం, సరే ఎవరికి పనికొస్తుంది కదా మనకు భవిష్యత్తు కనుక్కొని సరే కాంగ్రెస్ మొగ్గు చూపారు. కానీ ఇవాళ ఇవ్వలేకపోతున్నామనే దానికి కారణం మళ్ళీ గత ప్రభుత్వం అప్పులు, ఆర్థిక పరిస్థితి బాగాలేదంటూ బయట ముఖ్యమంత్రి మాట్లాడడం, ఇక్కడేమో మేము పథకాలు అమలు చేయలేకపోతున్నాం అంటూ మంత్రులు అంగీకరించడం. సో ప్రజలు ఎట్లా ఈ ప్రకటనలు ఎట్లా గమనిస్తున్నారు? కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే 420 హామీలు ఇచ్చిందో ఈ 420 హామీలలో చాలా వాటిని కొన్నేమో చెప్పి బంద్ చేస్తున్నది, కొన్ని చెప్పక బంద్ చేస్తున్నది. మనం చూడొచ్చు గత శాసనసభ సమావేశాల్లో మీరు ఏదైతే నిరుద్యోగ భృతి 4,000 రూపాయలు ఇస్తామన్నారు కదా, దాని సంగతి ఏంది అని అంటే మేము ఎప్పుడు అన్నామని చెప్పి భట్టి విక్రమార్క గారు చేతులు ఎత్తేయడం జరిగింది. అంటే అక్కడ నిరుద్యోగ భృతికి వాళ్ళు మంగళం పాడినరు. అంటే చెప్పలేదని చెప్పి వీళ్ళు బాండ్ పేపర్లు, స్టాంప్ పేపర్లు అన్ని రాసిచ్చి కూడా మోసం చేయడం. వాస్తవంగా వీళ్ళ మీద అసలు చీటింగ్ కేసు బుక్ చేయాల్సిన పరిస్థితి. తెలంగాణ రాష్ట్ర ప్రజలు అడుగడుగున ప్రతి పోలీస్ స్టేషన్లో వీళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చి వీళ్ళు మోసం చేశారని చెప్పి వీళ్ళ మీద కేసులు బుక్ చేయాల్సిన పరిస్థితి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నది. నిన్న పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడుతూ తులం బంగారం మీద చేతులు ఎత్తేసారు. అదే కాకుండా వీళ్ళు మైనారిటీలకు సబ్ ప్లాన్ ఇస్తామన్నారు.
మైనారిటీ సబ్ ప్లాన్ ఊసేలేదు. మైనారిటీలకు 4,000 కోట్ల రూపాయలు బడ్జెట్ ఇస్తామన్నారు. ఆ బడ్జెట్ గురించి చర్చ లేదు. ఇప్పుడు రేపు పెట్టబోయే బడ్జెట్లో కూడా వీళ్ళు 4,000 కోట్ల రూపాయలు పెడతారన్న నమ్మకం ఎవరికి లేదు. ప్రతి వర్గాన్ని వీళ్ళు మోసం చేస్తున్నారు. ఇవాళ మహిళలను ఈ 2,500 ఇస్తామని చెప్పి మోసం చేశారు, ఈ తులం బంగారం విషయంలో మోసం చేశారు, నిరుద్యోగులను మోసం చేశారు. అదేవిధంగా అమ్మాయిలకు స్కూటీలు ఇస్తామన్నారు. కాలేజ్ పోయిన వాళ్ళకు స్కూటీలు కాదు కదా, వీళ్ళు కనీసం సైకిళ్ళు కూడా ఇస్తలేరు. వీళ్ళు ఈ రాష్ట్ర నాయకులే కాకుండా కేంద్ర నాయకులు కూడా వచ్చారు. అక్కడి నుంచి కేంద్ర నాయకులు వచ్చి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు వచ్చి జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారు. అశోక్ నగర్కు పోయి లైబ్రరీలో కూర్చొని మేము జాబ్ క్యాలెండర్ ఇస్తాం, మేము నౌకర్లు ఇస్తామన్నారు. వీళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్లు ఏంటండి, గతంలో ఏదైతే కేసీఆర్ గారి ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లకు నియామక పత్రాలు ఇచ్చుకుంటూ వీళ్ళు జబ్బలు జరుచుకుంటున్నారు, మేమేదో చేసినామని చెప్పి. వీళ్ళు ఏది సక్రమంగా చేయలేకపోతున్నారు. రైట్. ఏదైతే రైతు బంధు అన్నారో అందులో మోసం చేశారు, రైతు భరోసాని పెట్టి ఆ పైసలు ఇవ్వలేదు. ఈ లెక్క పెడితే 420 పథకాలు వీళ్ళు ఏదైతే చెప్పారో ఆ 420 పథకాల్లో ఒక్క ఫ్రీ బస్సు పెట్టి మహిళలు శిఖలు పట్టుకొని కొట్టుకునేటట్టు చేసుడు తప్ప వీళ్ళు ఏ పథకం కరెక్ట్గా అమలైతలేదు వీళ్ళది. ఏదైతే 200 యూనిట్లు కరెంటు ఫ్రీ అన్నారో అది కూడా కరెక్ట్ అమలైతలేదు వీళ్ళది. సగం ఇళ్ళకి వస్తుంది, సగం ఇళ్ళకి వస్తలేదు. ఇక మళ్ళీ కొత్త డ్రామా మొదలుపెట్టి రాజీవ్ యువ వికాసం అని చెప్పి మళ్ళీ మేము 5 లక్షల మందికి 3 లక్షల రూపాయల చొప్పున సబ్సిడీ ఇస్తామని అన్నారు. ఒకవైపు ఏమో జీతాలు ఇవ్వడానికే పైసలు లేవని అంటారు, ఉద్యోగులు డిఏలు అడగొద్దు మా దగ్గర అని అంటారు. ఇదే ముఖ్యమంత్రి శాసనసభలో నిల్చొని చెప్పిండు డి అడగద్దని చెప్పి. మరి 5 లక్షల మందికి 3 లక్షల రూపాయల చొప్పున రాజీవ్ యువశక్తి యువ వికాసం ఏడికెళ్ళి ఇస్తాడు అని అంటే అదొక మోసపూరితం. ఎందుకు నిన్నటి వరకు గ్రామ సభలు, రేషన్ కార్డుల దరఖాస్తులు, ఇంద్రమ్మ ఇండ్లు ఈ డ్రామా అయిపోయింది. ఒక్క ఇంద్రమ్మ ఇల్లు వీళ్ళు ముగ్గు పోసింది లేదు, వీళ్ళు పునాది తీసింది లేదు, ఎవరికి ఒక్క రూపాయి ఇచ్చింది లేదు, ఒక సెలక్షన్ జరిగింది లేదు. ఒక్క ఊర్లో ఎంతమంది దరఖాస్తు పెట్టుకుంటే అంతమందికి నీకు ఇంద్రమ్మ ఇల్లు వచ్చినాయి అని చెప్పి ఒక లిస్టు చదివిరు, వెళ్ళిపోయారు. సాక్షాత్తు జిల్లా కలెక్టర్లు చెప్పారు, అప్లికెంట్స్ అందరికీ మేము పేర్లు చదువుతున్నాం, దీనిలో పేరుంటే వచ్చినట్టు కాదు, పేరు లేకపోతే రానట్టు కాదు అని చెప్పి కన్ఫ్యూజన్. అంటే ఇది ఒక డ్రామా, ఆన్ గోయింగ్. ప్రజలను ఎప్పుడు బిజీ పెట్టాలి. ఒక్కటి మాత్రం వాస్తవం ఏంది అని అంటే రేవంత్ రెడ్డి గారికి ఎవరైతే జీరక్ సెంటర్ల యజమానులు ఉన్నారో వాళ్ళు మాత్రం రోజు పొద్దున ఈయనను దీవిస్తున్నారు. అంటే ఈయన చేయబట్టి మాకు జీరక్ దుకాణం అయితే కాంగ్రెస్ చెప్పేటువంటి గ్యారంటీల పట్ల లేదంటే అప్పుల పట్ల చాలా మంది ప్రముఖులు కూడా రియాక్ట్ అవుతున్నారు. భరత్ గారు, మనం చూసిన ఇన్ఫోసిస్ మాజీ CFO మోహన్ దాస్ ఒక హెచ్చరిక చేస్తున్నారు. సో కాంగ్రెస్ గ్యారెంటీలతో ఆర్థిక సంక్షోభం వస్తుంది అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు సంబంధించి కూడా ఆయన రియాక్ట్ అయ్యారు. ఆర్థిక పరిస్థితి ఎన్నికల సమయంలో వీళ్ళు ఎప్పుడైతే ఈ అడ్డం దిడ్డంగా హామీలు ఇవ్వడం మొదలుపెట్టినరో ఆ ఉచిత హామీలు ఏ రకంగా వాళ్ళు అమలు చేయగలుగుతారు, ఏ రకంగా అమలు చేయడం సాధ్యం కాదు అనేది చర్చ బ్రహ్మాండంగా జరిగింది. తర్వాత కేసీఆర్ గారు సుస్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేసినారు, బడ్జెటే లేదు, వీళ్ళ ప్రాజెక్ట్ వీళ్ళ హామీలు ఒక్క హామీ అమలు చేసే అంత బడ్జెట్ ఈ రాష్ట్రంలో ఉండదు. ఇది స్పష్టంగా ప్రజల్ని మోసం చేయడానికి చేస్తున్న పని. ఎప్పుడైతే ప్రజల్ని మోసం చేయడానికి ఈ పని చేస్తున్నారని కేసీఆర్ గారు ఎలుగెత్తి చాటినరో అప్పుడు దేవుళ్ళ మీద ఒట్లేసుడు మొదలుపెట్టి అప్పుడు ఎట్లా మోసం చేసినారో తర్వాత ఇవాళ అసెంబ్లీలో మన గవర్నర్ గారితో ఏదైతే ప్రసంగం చేపించినారో దాంట్లో కూడా పచ్చి అబద్ధాలు మాట్లాడింది. ఈ నిజాలు తేలాలి కదా, ఈ నిజాల ఈ అబద్ధాల తర్వాత ఈ రకంగా మోసం చేస్తుండ్రు. మీకు దమ్ముంటే ప్రతి జిల్లాలో ఒక 15 గ్రామాలు మీ ఇష్టం ఉన్నాయి చూజ్ చేసుకోండి, పెట్టి ఒక రెఫరెండం పెట్టండి. ఈ విషయాలు గవర్నరు మాట్లాడిన విషయాలన్నిటి మీద, ఏది గవర్నర్ ద్వారా మీరు అబద్ధాలు చెప్పించారు కదా, ఆ విషయాలన్నిటి మీద మీరు ఒక రెఫరెండం పెట్టండి. జిల్లాకి 33 జిల్లాలు ఉన్నాయి, 33 జిల్లాలలో 15 ఊర్లలో మీరు పెట్టించండి. ఆ రెఫరెండం ఇవి నిజమేనా, అమలైనాయా, అమలు కాలేదా, రైతు బంధు అమలైందా, రైతు భరోసా అమలైందా, తర్వాత రైతు రుణమాఫీ అమలైందా, మహాలక్ష్మి అమలైందా, ఇవన్నీ మీరు ఏదేదైతే అమలైందని గవర్నర్తోనే అబద్ధాలు మాట్లాడించారో వాటి మీద పెట్టించండి, తెలుస్తుంది. ఓకే, మీరు ఒకటే అమలు చేసినారు. మీరు చేసే దుష్ట విధానాలన్నీ ప్రశ్నించిన ప్రతి ఒక్కరిని అరెస్టులు చేసే కార్యక్రమం, తరువాత మీ విధానాలు బాగలేవు, మీ మోసపోయినవన్నీ ఆ పార్టీ నుంచి, కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన మీద కేసులు. మీరు ఫస్ట్ పేజీలో చూడండి, కింద ఈ కేసులు పెట్టడము, తర్వాత ఈ రకంగా అణచివేయడము, ప్రశ్నించే ప్రతి గొంతుని తొక్కి నలిపివేయాలనే ప్రయత్నం చేయడం, దానికి నిదర్శనం ముఖ్యమంత్రి గారి ఊర్లో రైతు రుణమాఫీ అమలు జరిగిందా లేదా అని 2 జర్నలిస్టులు, మహిళా జర్నలిస్టులు పోయి అక్కడ కవర్ చేయడానికి పోతే వాళ్ళిద్దరి మీద దాడి చేయడము,
ఆ తర్వాత వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు పెట్టాడు. రైట్. ఈ రకంగా ఒక భయోత్పాతాన్ని క్రియేట్ చేయడము, రాష్ట్రాన్ని ఆర్థికంగా అన్ని రకాలుగా నాశనం చేసి పెట్టినారు. ప్రశ్నించే ప్రతి ఒక్కరిని కూడా జైలు పాలు చేసేదానికోసం ప్రయత్నం చేస్తూ ఉంది ప్రభుత్వం. రైట్. ఈ ప్రభుత్వం కష్టమండి ప్రభుత్వం నిలవడం. ఎందుకంటే ఎన్ని రోజులు మీరు ఈ రకంగా దమనకాండ చేసి పబ్లిక్ వాయిస్ని మీరు ఆపగలుగుతారు? విషయం ఏంటంటే ఈ దుర్మార్గానికి ఇంకా 36 నుంచి 40 నెలల కాలం ఉన్నది. ఇంకా ప్రజలు భరించగలుగుతారా లేదా అనేదే ప్రశ్న. మేధావులు అనుకున్న వాళ్ళేమో మంచిగా మన్ను దీన్ని పండుకున్నారు. ఇదివరకు ఎవరైతే మేధావులు కాంగ్రెస్ పార్టీని సపోర్ట్ చేసి అసలు లేని విషయాన్ని ఉన్నట్టుగా ఆ విషయాన్ని చాలా పెద్ద ఎత్తున చేసి ఒక అప్రతిష్ట PRS అప్రతిష్ట పాలు చేసేదానికోసం, కేసీఆర్ని అప్రతిష్ట పాలు చేసేదానికోసం ఆర్నిషల్ పాటుపడ్డ మేధావులు ఇవాళ పండుకొని వదిలేస్తే ప్రజలకి పరిష్కారం ఏంది అనేది పెద్ద ప్రశ్న. రైట్. జమీరుద్దీన్ గారు మొన్న అసెంబ్లీలో అంటే జర్నలిస్టుల గురించి మాట్లాడుతూ ఆ రకమైన భాష మాట్లాడదు అనుకుంటూనే ముఖ్యమంత్రి తన భాష పైన మళ్ళీ నియంత్రణ కోల్పోవడం, తోడుకలు తీస్తాం, బట్టలోడ తీసుకొడతాం, చట్టబద్ధంగా శిక్షిస్తాం అనడం వేరు. అట్లా మాట్లాడాల్సి వస్తుంది అది నిండు శాసనసభలో. మళ్ళీ ఇదే ఒక హింసా ప్రవృత్తిలాగా బట్టలోడ తీస్తాం, తోడుకలు తీస్తాం అనేది మాట్లాడడం ఒకటైతే, వ్యక్తిగత అంటే కుటుంబాల దాని విషయంలో కూడా వ్యక్తిత్వం హననం చేసేలాగా మాట్లాడుతున్నారు. సో దాని గురించి నిన్న కేటీఆర్ రియాక్ట్ అయ్యారు. మాపై అడ్డగోలుగా మాట్లాడినప్పుడు రేవంత్ రెడ్డికి మా కుటుంబాలకు గుర్తు రాలేవా, అట్లా అన్నప్పుడు ఎందుకు రియాక్ట్ కాలేదంటే కూడా ఆయన ఒక పాయింట్ కూడా ప్రశ్నించారు కేటీఆర్ గారు. ఫైనల్గా రేవంత్ రెడ్డి బాధ ఏంటంటే ఈ తెలంగాణ రాష్ట్రానికి నేను బూతుపితను, ఈ బూతులు మాట్లాడడానికి పేటెంట్ నాకే ఉంది, నేను తప్ప వేరేటోళ్ళు బూత్ ఎట్లా మాట్లాడతారు అన్నది ఆయన ఆక్రోశం, ఆయన బాధ. నేను తప్ప ఇంకోటి బూత్ మాట్లాడద్దు, మాట్లాడితే నేనే బూత్ మాట్లాడాలి, నా పదవి ఏదైతే బూతుపిత పదవి ఉన్నదో అది ఎవరైనా గుంజుకోవద్దు అన్నది ఆయన యొక్క ఆశ. కాబట్టే ఆయన వేరేటోళ్ళు మాట్లాడితే సహించలేక ఇది చేస్తున్నారు. ఇదే యూట్యూబ్ ఛానళ్ళను అడ్డం పెట్టుకుని కదా నువ్వు ఇష్టం ఉన్నట్టు దుష్ప్రచారం చేసినావు గత ప్రభుత్వం మీద. కేటీఆర్ గారి మైనర్ కుమారుని కూడా బాడీ షేమింగ్ చేస్తూ మాట్లాడినావు కదా, హరీష్ రావు గారిని కూడా బాడీ షేమింగ్ చేస్తూ మాట్లాడినావు కదా. నోటికి వచ్చిన భాష నువ్వు నీ అనుయాయులు మాట్లాడి, అది కూడా నిజం మాట్లాడితే సంతోషం ఉండు, అన్ని అబద్ధాలు ప్రచారం చేసి ఇవాళ నువ్వు అధికారంలోకి వచ్చినావు. కాబట్టి ఇవాళ ప్రజలు ఆ భాష నీ నుంచి నేర్చుకున్న భాషనే మాట్లాడితే ఇవాళ ఎందుకు ఇబ్బంది పడుతున్నావు రేవంత్ రెడ్డి అని చెప్పి ఇవాళ ప్రజలు కూడా అనుకుంటా ఉన్నారు. అంతేకాకుండా కేటీఆర్ గారు ఆ రేవంత్ రెడ్డి యొక్క ఏదైతే కథలు ఉన్నాయో, ఆయన పడ్డటువంటి సాగర్ సొసైటీ కథలు కానివ్వండి, ఇంకేదన్నా ఆయన చేసినటువంటి వ్యవహారాలు అవన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి. నువ్వు ఇంకా పిచ్చి పిచ్చి చేసి మా కుటుంబం మీద పడి మాట్లాడితే మాత్రం అవన్నీ బయట పెట్టాల్సి వస్తుందని చెప్పి నిన్న కేటీఆర్ గారు కూడా చెప్పడం జరిగింది. దీనికి అసహనానికి లోనై ఇవాళ అత్యంత అసహనంతో ఉన్నటువంటి ముఖ్యమంత్రి దేశంలో ఎవరైనా ఉన్నారంటే అది రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఆయనకు తెలిసిపోయింది. ఎందుకనంటే అక్కడ నుంచి ఆమె నటరాజన్ గారిని పంపి ఈయన కాంగ్రెస్ అధిష్టానం కార్నర్ చేయడం స్టార్ట్ చేసింది. బడే బాయ్ అని చెప్పి ప్లీజ్ చేసినంత మాత్రాన మోడీ గారు ఏదో ఇస్తారంటే వాళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు. ఇవాళ ఇక్కడ రాష్ట్రంలో ఈయనకు పరిపాలన చేతనైతే లేదు. కాబట్టి ఎప్పుడు నా పదవి ఊసిపోతుందో అని చెప్పి ఆయన ఒక ఫ్రస్ట్రేషన్కు లోనై ఇష్టం ఉన్నట్టు మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఈ తెలంగాణ ప్రజలంతా కూడా గమనిస్తున్నారు. గత 10 సంవత్సరాలు ఏదైతే తెలంగాణ శాసనసభలో జరిగినటువంటి భాషా ప్రయోగం ఎట్లా ఉన్నది, ఇవాళ జరిగే భాషా ప్రయోగం ఎట్లున్నది, ఈ ఆంధ్రాకు సంబంధించినటువంటి బానిసగా వ్యవహరిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి అక్కడ ఆంధ్ర అసెంబ్లీ భాషను తెచ్చి ఇలా తెలంగాణ అసెంబ్లీలో మాట్లాడుతున్నాడని చెప్పి తెలంగాణ ప్రజలు ఈసడించుకుంటున్నారు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ మహమ్మద్ జమీరుద్దీన్ గారు. థ్యాంక్ యూ సో మచ్ సోమా భరత్ కుమార్ గారు. ఇది వాటి వార్తలు వాస్తవాలు. చూస్తూనే ఉండండి టీ న్యూస్.